అనుకుంటున్నాం. ఇవాళ అయితే మేము సీరమైన కర్రీ అనుకుంటున్నాం. వాటిలోకి అయితే 2 ఆనియన్స్ తీసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని తర్వాత 5 ఏమో పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు, అర స్పూన్ పసుపు, బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. కారం వేసుకోండి. రెండు స్పూన్లు కారం, వేసుకోండి. ఇవైతే మాకు అంతమాను దొరకవండి. సీరమేను ఒక్కొక్కసారి గోదావరి దగ్గర నుంచి వస్తాయి. మాకు అప్పుడప్పుడు అట్టుకొస్తారు. అంతమాను దొరకవు ఇవి. అందుకే దొరికినప్పుడల్లా తీసుకుని తెచ్చుకుంటాం. తగినంత సాల్ట్ వేసేసుకోండి. మేమైతే ముందే వేసేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా వేగాలంటే సాల్ట్ వేసేసుకోండి. ఫస్ట్ బాగా ఎగురుతాయి. తర్వాత సీరమైన వేసేసుకోండి. సీరమైన వేసుకున్న తర్వాత బాగా పైకి కిందకి కలపండి. ఎక్కువగా కలపకూడదు, ఎగురు కింద పెట్టుకుంటాం కాబట్టి చిన్న చిన్న చేపలు కాబట్టి మెత్తగా అయిపోతాయి. అవైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఇవి. జల్లెళ్ళు వేసుకుని వడకబెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న చేపలు కదండి, మామూలుగా కడుక్కుంటే కిందకి వెళ్ళిపోయి పడిపోతాయి. అందుకే జల్లెళ్ళు వేసుకుని కడుక్కోవాలి. ఈ తలకాయలు అవి కూడా తీయకూడదు. వీటికి చిన్న చిన్న చేపలే కాబట్టి మామూలుగా కడిగేసుకోవాలి జల్లెళ్ళు పొట్టులో వేసుకుని. ఇప్పుడైతే మగ్గాలి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి.